మా యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ మహాకృపను, నీ దయను, నీ వాత్సల్యతను, నీ కరుణను నాయన ప్రభా నువ్వు మాకు అనుగ్రహిస్తూ నువ్వు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నేను నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నాయనా నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మా స్థితిని నాయనా ఇదిగో నీవు మార్చే దేవుడవని నాయన ప్రభా మరి ఒకసారి ఈరోజు మరి సాక్ష్యం ద్వారా నీవు నాయన మరి సుబ్బారావు గారి యొక్క సాక్ష్యం ద్వారా నువ్వు మాతో నాయన మరి ఒకసారి నువ్వు మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. నాయన మేము ఉంచిన స్థితిని నీవు మార్చి ఉన్నతమైన ఒక స్థితిలో నువ్వు నిలబెట్టి దేవుడవై ఉన్నావు. దాన్ని బట్టి నేను నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మరి నాయన సుబ్బారావు గారిని నువ్వు రక్షించుకున్నావు, నీ యొక్క సాధనంగా నీ పాత్రగా నాయన నువ్వు ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆయన మరి సుబ్బారావు గారిని వారి కుటుంబాన్ని బాగా ఆస్వాదించు, దీవించు. అదేవిధంగా నాయన ప్రభా ఈరోజు సాయంకాలం జరుగుతున్న ఈ యొక్క క్రిస్టియన్ కౌన్సిలింగ్ సబ్జెక్ట్ లో నాయన ప్రభా మరి ద ప్రాబ్లమ్స్ అన్న ఒక విషయం గురించి నాయన మేము నేర్చుకుంటుండగా నీవే తండ్రి సహాయం చేయి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నేను నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మరి ప్రతి ఒక్కరికి నాయన నీ కృపను నీ యొక్క ఆత్మచేత నింపుమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి యొక్క ఆటంకాలు నైనా మరి కరెంట్ విషయంలో కానీ నెట్ విషయంలో కానీ ఏవి కూడా నేను జరగకుండా నీ కృప చూపించి క్లాస్ అంతట్లో నీవే ఉండి నడిపించి నీ నామాన్ని మేంపరచుకోమని జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ఇంకా జాయిన్ కావాల్సిన వారు కూడా జాయిన్ కావడానికి తండ్రి నువ్వు సాయం చేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సో వి కమ్ టు ద అబౌట్ క్రిస్టియన్ కౌన్సిలింగ్ లేదా పాస్టరల్ కౌన్సిలింగ్ అన్న ఒక సబ్జెక్ట్ ని మనము నేర్చుకుంటా ఉన్నాం. అండ్ ఇందులో వీ హ్యావ్ కవర్డ్ అబౌట్ 2 ప్రాబ్లమ్స్. టోటల్ గా ఉన్న ఒక 8 ప్రాబ్లమ్స్ లలో ఐ మీన్ లైక్ ఇన్ బుక్ లో మనం 9 ప్రాబ్లమ్స్ చూస్తా ఉన్నాం. బట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 ప్రాబ్లమ్స్ గా మనము చూస్తా ఉన్నాం. ఒకటి పర్సనల్ ప్రాబ్లం లో 5 ప్రాబ్లమ్స్ గురించి మనము నేర్చుకొని ఉన్నాం. సో విచ్ ఇస్ అబౌట్ గిల్ట్, యాంగ్జైటీ అండ్ we have come to the point of so ఒక 5 ప్రాబ్లమ్స్ ని మనము అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ లో 5 ప్రాబ్లమ్స్ ని మనము చూసుకున్నాం. లోన్లీనెస్ కానీ లేకపోతే we have come to the point of యాంగ్రీ అనే ఒక విషయంగా మనము నేర్చుకుని ఉన్నాం. అండ్ దెన్ we have come to the point of సెకండ్ ప్రాబ్లం వచ్చేసి different phases in life. So 5 phases గా మనము నేర్చుకొని ఉన్నాం. We have seen about the 5 phases. అంటే it's about we have seen about childhood, then teenagers, middle age, and then we have come to the point of vintage గా total గా 5 different phases. That's what we have seen about adulthood, and that's what childhood, and then we have come to the teenagers, and then adulthood, and then we have come to the point of the middle age and the vintage గా 5 ages గురించి మనము చూసుకొని ఉన్నాం. So today we move on to the third problem, which is about problem of loss. So problem of loss, which is in page number 12. Problem of loss, page number 12. And in this we come to the point of a problem of loss law. We see about 4 issues గురించి మనము చూస్తా ఉన్నాం. So come to the page number 12. We come to the page number 12 లో we see about problems of loss. So what are the things a person can lose? ఏవేవి ఒక వ్యక్తి కోల్పోతాడు అన్నది ఇక్కడ మనం చూసినట్లయితే 4 experiences of loss గా మనము చూస్తా ఉన్నాం. Number 1, inferiority, and number 2, sickness, and number 3, grief, so we come to the number 4 వచ్చేసి we see about financial గా so we lose in the 4 experiences of 4 loss గా మనం చూస్తాం. So what are they? Inferiority, number 2 sickness, number 3 we say about grief,
number 4 ఫైనాన్షియల్ గా మనము చూస్తా ఉన్నాం. సో దట్స్ వాట్ we move on to the first one, inferiority. What is the inferiority ante it's coming to the point of people who compare themselves with others often feel inferiority. People who compare themselves with others often feel inferiority, inadequate and incompetent. So this self-perception lead to low self-esteem or a poor self-image. So it's coming to the loss of inferiority ante endante, like when I say inferiority ante you lose the opportunities, you lose the privileges, you lose the, that's what when I say inferiority it is coming to the point that నువ్వు అవకాశాలను కోల్పోతావు, లేకపోతే నీకు వచ్చిన ఒక ఆధిక్యతలను నీవు కోల్పోతావు. ఎందుకంటే దానికి నేను దానికి తగను అని చెప్పేసి అనుకున్న దాన్ని బట్టి మనకు రావాల్సినవి అన్ని కూడా కోల్పోతాము అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో అందుకనే ఇట్ ఈస్ లైక్ పీపుల్ హూ కంపేర్ దెమ్సెల్వ్ విత్ అదర్స్ ఆఫ్టెన్ ఫీల్ inferiority. In the Bible that we see that there are people that who have compared themselves with others ga manamu chustunam, like example ga as we all knew, this is about Moses, and then we see about Moses and we see about what it's about say as about Gideon. Okay, Gideon ni manamu chustunam. Moses ni దేవుడు పిలిచినప్పుడు కూడా Moses, when we read in the chapter 3 of Exodus chapter 3 లో మనం చదువుకున్నప్పుడు Moses had lot of excuses, or he started to bring out all sort of his inadequates. ఆయన ఒక లోపాలను తీసుకొని రావడంగా మనం చూస్తే, అయినప్పుడు కూడా he is preserved by God and there is a plan of God and the purpose of God. కాబట్టి దేవుడు మోషేను విడిచిపెట్టలేదు అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. అదే విధంగా when we read in the book of Judges chapter 6 లో మనం చదువుకున్నప్పుడు అక్కడ we come to the point and we see about Gideon ని దేవుడు పిలుచుకున్నప్పుడు కూడా గిదియోను కూడా he started to bring off all of his inadequates, అంటే ట్రైబ్ విషయంలో చాలా తక్కువ, and he started to say of various lame excuses ని తీసుకొని రావడంగా మనము చూస్తా ఉన్నాం. But yet God's plan and God's purpose ఉంది కాబట్టి, and then we come to the next person is about Jeremiah. Okay, the third person that we see in the Bible, it's about Jeremiah ga manamu చూస్తా ఉన్నాం. Because Jeremiah పిలిచినప్పుడు నేను ఇంకా బాలున్నే అని చెప్పేసి I am still young and I am youth, I cannot come అని చెప్పేసి he was saying of the okay the things, but yet God has called. But in other places we see there are people who have lost the various things in their life. It is just because of that they have seen their inadequates ga manamu చూస్తాము. అందుకనే inferiority, people who compare themselves with others often feel inferior, inadequate and incompetent. So అందుకనే comparing with others is ఇతరులతో పోల్చుకోవడము అన్నది సరి అయినది కానే కాదు అన్నది మనము చూసాం. దిస్ సెల్ఫ్ పర్సెప్షన్ లీడ్ టు లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ పూర్ సెల్ఫ్ ఇమేజ్. సో వెన్ వీ హ్యావ్ ఆఫ్ దాట్ థింగ్, ఇట్స్ అ సెల్ఫ్ పర్సెప్షన్ వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్ లీడ్ టు సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ పూర్ సెల్ఫ్ ఇమేజ్ గా మనము చూస్తాం. అండ్ దేవుని యొక్క వాక్యము మనతో అన్నొక మాట ఏందండి, లవ్ యువర్ neighbor as yourself. So నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించు అంటే ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ నిన్ను వలే నీ పొరుగు వాని అంటే ఇట్స్ ఆల్వేస్ దట్ you need to value of yourself, you need to value about the abilities, talents that God has placed in us. మన లోపల దేవుడు ఉంచిన ఒక తలాంతులను గాని ఈవులను గాని లేదా ప్రత్యేకతలను మనము వాటిని ఎల్లప్పుడూ కూడా గ్రహించుకోవాల్సిన ఒక విషయంగా ఉన్నది. ఇట్స్ నాట్ అబౌట్ కలర్, ఇట్స్ నాట్ అబౌట్ హైట్, ఇట్స్ నాట్ అబౌట్ లాంగ్వేజ్, ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆర్ ఇట్స్ నాట్, బట్
it's all about coming to the point. It's always we have to see ourselves. This self-perception lead to low self-esteem and a poor self-image. And because we have been created in the image of God, we have been created in the likeness of God. That's the reason we never ever should degrade ourselves ga Bible manako salavistu unnali. And coming further, okay, why this inferiority complex comes under? There are 8 major issues. There are 8 major causes of inferiority. In the కారణాలను బట్టి, number 1, feeling guilty and remorse about wrong things done. So when we coming to the Exodus chapter 3 లో మనం చూసుకున్నప్పుడు, why Moses was negotiating and మోషే ఎందుకు ఆయన నెగోషియేట్ చేస్తా ఉన్నాడు? Because మాటమాన్యం గలవాడని చెప్తాడు. Because his past experience, sir, he did some mistake there. అందుకని ఇక్కడ అంటున్నా, feeling guilty and remorseful about wrong things done. So it's about feeling guilty. నేను తప్పు చేస్తాను. Because when we read in the chapter 2 of Exodus, there we knew that what, because Moses had to run away from there. Bible says that when we read in the chapter 2 of Exodus chapter 2 lo manam chadukunnappudu, there the Bible is saying to us, when we read in the chapter 2 and it's coming to the point, and verse 15, when Pharaoh heard of this matter, he sought to kill Moses, but Moses fled from the face of Pharaoh and dwelt in the land of Midian, and he sat down by a well. The Bible is telling about that he fled. In another way to say, he ran away from there. అక్కడ నుండి పారిపోయాడు. అందుకనే ఆ యొక్క అనుభవము, లేకపోతే ఆ యొక్క చేదు ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మోషేను పిలుచుకున్నాడో, మోషేను ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు, వారిని నడిపియాలి, విమోచించాలి అన్నప్పుడు, he was recalling of the things. So that's what so many people, they lose of the opportunities, they lose of the privileges, they lose of the things in their life. It is just because of inferiority complex ga manamu chusta unnam. That's why I'm feeling guilty and remorseful about wrong things done. Second, shame and rejection and failure arising from the past. So it's again to say the same thing, shame and rejection and failure arising from the past. And third, failure to achieve unrealistic expectations. Again, it's coming to the failure to achieve unrealistic expectations. The third వచ్చేసి, why you become inferior నీ లోపల ఎందుకు వస్తుంది అని అంటే, it's because you have failure to achieve unrealistic experiences. అందుకనే we always says that it's always we have to be a positive attitude rather than a negative. Positive attitude ఉండాలి rather than, అందుకనే మనము చాలాసార్లు we have a statement also in English, every failure that occurs in our life teach a new lesson. Every failure that occurs in our life teaches a new lesson గా మనము చూస్తా ఉన్నాం. అంటే కావాలని ఫెయిల్ అయిపోవడం అనేది కాదు, కానీ ఫ్రమ్ ఈచ్ లెసన్ వి లెర్న్ ఎ న్యూ థింగ్ గా మనము చూస్తా ఉన్నాం. అయితే అది ఫెయిల్ అయిపోయింది కదా అని ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ గివ్ అప్, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ వాట్ క్విట్ థింగ్స్ గా అన్నది కానే కాదు. బికాస్ యూ హ్యావ్ టు బి వాట్ స్ట్రాంగ్ ఇన్ వాట్ యు ఆర్ ఎయిమింగ్. యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ for what you are targeting. We have to be strong for what we want to achieve or possess ga anadi important ga manamu chusta unnam. So that's what there are people who experience failures are stepping stones of success. Okay, failures are stepping stone of success ga, like it's a statement ga manamu chusta unnam. So andukane failure to achieve unrealistic expectations. It's not that by one attempt we will be succeed. By one attempt
no one can be succeed ga అన్నది మనం చూస్తా ఉన్నాం కాబట్టి so every failure లో we learn a new lesson and we try to correct ourselves గా మనము చూస్తా ఉన్నాం సో అందుకనే the people who like they give up because they're discouraged or they are disappointed or they feel that everything is lost but it's coming to the point of not to give up. And the fourth one, a negative pattern of thinking about and criticizing self. And the fourth vachesendani a negative pattern of thinking about and criticizing self ga manamu chustam. So it is about a negative pattern of thinking about and criticizing self. That's what I'm telling. I'm coming to the point of it's we have been created in the image of God. దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క పోలికలో మనము సృజింపబడి ఉన్నామని దేవుని యొక్క వాక్యము పదే పదేగా చెప్తుంది కాబట్టి it's coming to the point of it's criticizing self is not good. There are people who criticize of themselves, particularly when they stand in front of mirror. అద్దం ముందర నిలబడినప్పుడు I see like నేను బైబిల్ కాలేజ్ లో ఉన్నప్పుడు అండి there are people who comes and so వచ్చేగానే ఇంగ్లీష్ వస్తుంది అన్నది కాదు వచ్చేగానే టాలెంట్స్ వస్తాయి అన్నది కాదు ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత చూస్తారు కొంతమంది మ్యూజిషియన్స్ ఉంటారు వీళ్ళకి కూడా ఒక డిజైర్ వస్తుంది లేదా దే సీ అబౌట్ సమ్ స్టూడెంట్స్ who could speak in English or who could do about the languages హీబ్రూ గానీ గ్రీక్ గానీ లాంగ్వేజ్ లలో ఎక్సలెన్సీ ని చూపించినప్పుడు there are people who give up of themselves. They నా తోడి కాదు నా వల్ల కాదు అని చెప్పేసి they give up గా చూస్తాను. It's like it's about వాళ్ళు ఇంగ్లీష్ మీడియం లో ఉన్నారు కాబట్టి they can, or else to say that they studied very well, that's the reason they can, but whereas I am not any literal గా Bible college I have seen people started to criticize self-criticism undi and they started to wound themselves. వారు గాయపరుచుకున్న వాళ్ళని కూడా నేను చూసాను. ఎందుకంటే నీకు రాదు అనుకుంటా కొట్టడముగా లేకపోతే నీ వింతే అని చెప్పేసి అద్దం ముందర నిలబడి తిట్టుకున్న వాళ్ళను కూడా చూసాను. I mean like a person who went and bang on the windows, ఆ గ్లాసెస్ అంతా కూడా చేతికి కుచ్చుకొని రక్తము కూడా కాచుకుని ఎందుకు అని అంటే ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇట్స్ అబౌట్ నేను తెలివి తక్కువని నేను తెలివి లేనోని నేను బుద్ధోని నాకేం చెప్పిన అర్థమైతలేదు అది ఇది అని చెప్పేసి started to criticize of himself and he wounded ga. And even like one girl, she committed suicide కూడా అండి. In the Bible college, I'm talking about in the Bible college, she bathroom లోకి వెళ్ళిపోయి బాత్రూమ్ మధ్యలో రాడ్ వేసుకొని with her chunni she hanged herself and died just because of a self criticizing గా ఒక సెల్ఫ్ క్రిటిసైజింగ్ గా ఉన్నది కాబట్టి it's so there are so many people who think a negative, that's what it is coming to the point of a negative pattern of thinking. I cannot my friend who came from same village, she could able to speak, she could able to understand, she could able to participate, but whereas I am అని చెప్పేసి ఆ ఒక విషయంలో she went into the depression and then she committed suicide and died ga. So andukani it's about a negative pattern of thinking about and criticizing self ga choose. And the fourth and the fifth one, an unreasonable value system of society imposed on people. The fifth, it's coming to the point of unreasonable value system of society. Unreasonable value system of society imposed on people ga manamu chusta unnam. It's about it's coming to the point and we see it's about the unreasonable value system of society where we see, because of course every society expects certain standard from us. Manam ఏ సొసైటీకి వెళ్తే ఆ సొసైటీలో ఒక స్టాండర్డ్ ని మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటుంది. అయినప్పుడు కూడా it's coming to the point of what imposed on people and that makes the people to lose the and the sixth one, unscriptural beliefs about the need to be humble and inferior. So many people are what
they become unscriptural belief about the need to be humble. And of course we knew that the Bible says దేవుని యొక్క వాక్యము మనకు పదే పదే చెప్తున్న ఒక మాట ఏంటండి, we have to humble ourselves, because in Matthew chapter 23 లో మనం చూసినా, లేదా James chapter 4 లో మనం చూసినా, లేదా 1 Peter chapter 5 లో మనం చూసినా, Bible says that humble, when you humble yourself and in the due time God will lift us up అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. సో బట్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ దిస్ వన్ ఇన్ ఎ డిఫరెంట్ సెన్స్ గా అయిపోయి అండ్ దే లూజ్ ది ఆపర్చునిటీస్ గా మనము చూస్తాం. సో అందుకని ఇట్ ఈస్ అబౌట్ అన్స్క్రిప్చరల్ బిలీఫ్స్ అబౌట్ ద నీడ్ టు బి హంబుల్ అండ్ ఇన్ఫీరియర్. సో దేవుని వాక్యం ఎలా చెప్పింది, దేవుని వాక్యము ఏ విధంగా ఆ ఒక సంగతులను తెలియజేసింది అన్న దానిని మర్చిపోయి మనుషులు దాని వేరుగా అర్థం చేసుకొని దాన్ని బట్టి కూడా వారికి వచ్చే అవకాశాలను వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. సో అందుకనే because the Bible always says that when we fail to understand the scripture, what happens andi, what happens when we fail to understand the scripture? లేఖనములను మనం అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుందండి? misguiding ourselves, wrong preaching, wrong as well. So wrong preaching. main thing ఏంది, if we do not know the scripture, we get demotivated first as well. Okay, so yourself. Okay, so lose instruction. I mean, like, you know, when we come into the Matthew 22 and Matthew 22. Matthew 22, when we read there, and there the Bible is saying to us in verse 29 and 22 verse 29. Jesus అందుకు asked యేసు and spoke unto them, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. Okay, so Jesus answered and said to them, you are what? Deceived, or you are mistaken. You Not are knowing the scriptures, not knowing the power of the God. not the power of God. So that's what, you know, if you do not know the scriptures, we do not know the power of God. power of God. We do not know the power of God. So when we know the scriptures and then we understand the power of God, or we know the power of God ga manamu chustam. Of course, like, you know, when we go into the second Peter chapter 3 verse 15 and 16 prakaranga, if we are not able to understand the word of God, and what happened, we bring a self destruction in our life. Second Peter chapter 3 verse 15 16 prakaranga, లేఖనములను మనం ఎరగకపోతే స్వకీయ నాశనము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. సో we get about our self destruction గా మనం చూస్తాం. సో అందుకని knowing scripture is very very important. Knowing the word of God is very very important. Understanding the word of God and according to its context ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎరగడము, అది చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక విషయంగా మనము చూస్తా ఉన్నాం. సో ఆ యొక్క కాంటెక్స్ట్ ని మనం తెలియకుండా వాక్యాన్ని మనం అప్లై చేయడము ప్రయత్నం చేస్తే యు ఆర్ డిసీవింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఆర్ ఐఎమ్ డిసీవింగ్ ఆఫ్ మై సెల్ఫ్ గైస్. సో ఇక్కడ కూడా unscriptural beliefs about the need to be humble and inferior. And seventh one is what? Becoming isolated and feeling unloved. Becoming isolated, and it's coming to the point of what? And feeling unloved ga manamu chustam. So because of this inadequate, because of this importance ga manam chusinapudu, what comes ante there comes only what? Isolate avadanga manamu chustanam. And we knew that isolation is not expected from God. God always expects from us is to gather అన్న దానిని మనము చూస్తాం. ఎందుకంటే Hebrews chapter 11 Hebrews chapter 10 లో Hebrews chapter 10 25-26 లో మనం చదువుకున్నప్పుడు, as the day approaches
యు గ్యాదర్ మోర్ అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇన్ ద హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 25 అండ్ 26 లో మనం చదువుతున్నప్పుడు. సో అందుకని ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ కమింగ్ టు ద పాయింట్ అండ్ ఇట్ సేస్ దట్ బికమింగ్ ఐసోలేటెడ్ అండ్ ఫీలింగ్ అన్లౌడ్ దట్ మేక్స్ అస్ టు బి ఇన్ఫీరియర్. ఇన్ఫీరియారిటీ మన లోపల ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ది ఐసోలేటెడ్ అండ్ feeling unloved. And eighth one, the last one, being too weak to overcome deficiencies ni manchu. It's about being too weak to overcome deficiencies. Of course weaknesses are there, but in all our weaknesses we are Weak. We are strong in God. we are strong, because Yes. according to 2 Corinthians chapter 2. 12, according to 2 Corinthians chapter 12 prakaranga, when I am weak then I am Strong. strong. Okay, that's what when we read in the chapter 12 of 2 Corinthians verse 10 lo nandi. 2 Corinthians chapter 12 verse 10, Bible is saying to us, when we read నేను ఎప్పుడు there, బలహీనుడును అప్పుడే బలవంతుడను. ah, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. okay, that's what it's in there. For when I am weak then I am strong. The Bible is saying to us that when I am weak, then I am strong. The Bible is saying, because అదేనండి 2 Corinthians chapter 13 verse 4 లో కూడా, 2 Corinthians chapter 13 verse 4 లో కూడా, for though he was crucified in weaknesses, yet he lives by the power of God. For we also are weak in him, but we shall live with him by the power of God toward you. That's what it's about. When we are weak then we are strong అనే దేవుని యొక్క వాక్యము మనకు పదే పదే మనకు తెలియజేస్తుంది. సో అందుకనే so many people what happened, being too weak to overcome deficiencies. So it's we should not become that much weak. అంత బలహీనంగా మనము ఉండకూడదు. ఎందుకంటే always we have to come to the point and we have to say, as Paul said in the Philippians chapter 4 verse 13 prakaranga, the Bible says what ani, I can do all things through Christ who strengthens me. I can do all things. Of course Telugulo వర్డ్స్ కూడా ఆఫే ఉంది. నన్ను బలపరచువానందు నేను సమస్తము చేయగలుగుతానని తెలుగులో ఉంది, కానీ అదే ఇంగ్లీష్ లో మనం చూస్తే I can do all things through Christ. I can do all things through Christ who strengthens me. సో క్రీస్తు అన్న ఒక పదము మన తెలుగు బైబిల్లో మిస్ అయినట్లుగా మనము చూస్తున్నాం. ఓకే, నన్ను బలపరచువానందు నేను సమస్తము ఎవరు నన్ను బలపరుస్తారు అని అంటే అక్కడ మిస్ అయిపోయింది యేసుక్రీస్తు. సో అందుకనే ఇట్స్ ఆల్వేస్ కమింగ్ టు ద పాయింట్ అండ్ ఆల్వేస్ అక్నాలజింగ్ ద బైబిల్ ఈస్ సేయింగ్ టు us that I can do all things through Christ. I can do all things through Christ. So in all my weaknesses, in my all infirmities, in all my needs or in all my persecutions, the Bible says that I am strong because I live by the power of God. Okay, అదే మనము చదువుకొని ఉన్నాం 2 Corinthians chapter 13 verse 4 ప్రకారంగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకనే every weakness can be overcome. Whatever the weakness that you have, through Christ, through the strength of Christ, through the ability of Christ, we can మనము దానిని జయించగలుగుతామని మనం. సో దిస్ ఆర్ ద 8 causes. ఈ యొక్క 8 విషయాలు మనల్ని ఇన్ఫీరియారిటీకి మనల్ని తీసుకొని వస్తుంది, అంటే అవకాశాలను కోల్పోయేటట్టుగా చేస్తుంది. అయితే దానికి ఎలా మనం ఒక వ్యక్తికి కౌన్సిల్ చేయాలి? సో 10 ways to counsel people with infirmity. Number 1, show them genuine love and support. The Bible says that it's about show them genuine love. Like I was telling you that Bible depicts about different kinds of love. I'm not about the words and Greek words కాదు, agape గాని ఫిలియో అన్నది కాదు, కానీ దేవుని వాక్యము మనకి ఎప్పుడు కూడా సెలవిస్తున్న ఒక మాట, మన ప్రేమ ఎలా ఉండాలండి? How should be our love?
how should be our love? సోదర ప్రేమ కలిగి ఉండాలి. అందుకంటే గ్రీక్ పదాలు కాదు. ఫిలియో, అగాపే, స్టోర్గే, ఎరోస్ కాదు. బ్రదర్లీ లవ్. స్వచ్ఛంగా ఉండాలి. Okay, so దేవుని వాక్యము it says two things and I mean, like, you know, there are so many things are there, but ఒకసారి చూడండి Romans 12 verse 9. And he said unto me, my grace is sufficient for thee. Romans మీ 12. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, Ah. చెడ్డదాన్ని నసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చాలండి. సో నీ ప్రేమ Romans 12 sir. ప్రేమ 12 Romans 12 verse 9 అండి. Romans 12 verse 9. సో అక్కడ ఏముందండి? మీ ప్రేమ నిశ్చయంగా How be without hypocrisy, hypocrisy. above what is evil. Okay, so Cleave it's about to what is good. let Let love be love without be dissimulation. dissimulate or without, it's coming to the point of which is to say that, you know, our love, Christian love is to be, the Christian love is to be what? And purely and sincerely. Christian love should be purely and sincerely. Purely or sincerely, because ikkada మనం చూసుకున్నప్పుడు ఏముందండి? It's a let love be without hypocrisy. Hypocrisy, because there are so many people who shows of their love with the self-centeredness. Self-centeredness ఎక్కువగా ఉంటుంది. Self-centeredness ఏదో ఒక స్వార్థపూరితమైన ప్రేమగా మనము చూస్తా ఉన్నాం. But you know, the Bible says that no, it should be purely and sincerely. It should be a purely and sincere. And again, you know, when we go into the 1 Peter chapter 4 and 1 Peter chapter 4. Verse 1 Peter chapter 4. When we come into the 1 Peter chapter 4, and there the Bible is talking to about okay, verse 8 and 1 Peter chapter 4 verse 8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు నిష్కపటమైన ప్రేమ గలవారై ఉండుడి. Okay, so you know, ఏ ప్రేమ అండి? నిష్కపటమైన ప్రేమ. Okay, రోమా 12:9 లో నిష్కపటమైన ఓకే, కానీ అదే ఇంగ్లీష్ లో అండి. Above all things, have fervent charity among yourselves. Okay, have fervent charity or a fervent love for one. It's a fervent love. And children, it's when we go and we see there are different words have been used. Different words have been used. So again, fervent love means what? So fervent love means what? frequent. Fervent love means what? ఎడతెగని ప్రేమ. Frequent. Okay. Frequent. So it's like, you know, when we read it, it is to be stretched. This love has to be what? Stretched. So that's what, you know, it's coming to the point, and you know, it says that, you know, it's about stretching the muscle, straining or stretching to the limit. So as you know, మనం ఎంతగా సాగగలుగుతామా చాపగలుగుతామా అంతగా you try to love, the Bible is saying. So అందుకని ఇక్కడ కూడా మనం ఈ పాయింట్ ని మనం చూసిన show them genuine 8. 1 Peter 4:8. So అందుకని show them genuine love. Don't show, because అందుకని there are kinds of love that we read in the Bible, and the Bible always says, of course నేను రెండే చెప్పాను, when we go and see the Bible we get so many, like, you know, when we come into the 1 John, when we come into the 1 John chapter 3 and 1 John chapter 3 కి మనం వచ్చినప్పుడు అక్కడ కూడా we come to the point, and you know, it says that when we read in the verse 18, 1 Peter chapter 3 verse 18 లో it says that చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. okay, that's what, you know, love, our love should be what? Deeds.
Our love should be of what? Deed In and deeds. truth. Okay, that's what in deeds. My The little Bible. children, let us not love in word or in tongue, but in deed right. and in truth. అంటే ఇంకో మాట చెప్పాలంటే our love should not be a sentimental love. చాలా మందికి sentimental love ఉంటుంది, but it's coming to the point of no sentimental love, but Only deeds. deeds. That's what our love should not be a sentimental love. There are people who says that I love, but their love is with the sentimental ga annadi kaadu. So I mean, like, when I say sentimental, it's about what with words and with the words ga untundi. So Allah man different kinds of love that we see in the Bible. But coming back here, it says that show them genuine love and support. And second point, clearly identify the cause of their inferiority. I mean, paina 8 lo unnadaniki 8 lo unnadanni chudali. And then third, help them to have insight into their feeling of inferiority. Inferiority. Okay, and then fourth one, share the biblical principles of self-worth and self-esteem. Esteem. Okay, share the biblical principles, because we have to encourage a person to see who is he in Christ. క్రీస్తులో నీవేమై ఉన్నావు, దేవునిలో నీవేమై ఉన్నావు, నీ సృష్టికర్త ద్వారా నీవేమై ఉన్నావు. అఫ్ కోర్స్ ఈ విషయాన్ని తీసుకొని okay, it's coming into the charismatic movement lo they portrayed in a different way. And I mean, like, they take Revelation chapter 19 ni తీసుకున్నారు. Revelation chapter 19 ni verse 5 and 6 ni తీసుకొని అక్కడ ఏముందని, who you are అంటే you are a priest అన్నారు. who you are అనంటే you are what? Prince అన్నారు. who you are అనంటే you are so and so అని చెప్పేసి Revelation chapter 19 ఒకసారి చూడండి. Revelation chapter 19 లో మనము చూసుకున్నప్పుడు దేవుని I mean, like, so many people, they took of this and they started to speak in the Revelation chapter 9 verse 5. It says that then a voice came from the throne saying, praise our God, all you his servants and those who fear him, both small and great. And after telling that, they have come to the point and they started to say about that you are so and so, you are so and so, you are so and so. And Japesi, they started to speak out, or they started to say of the things. When we go back to the chapter 4 and coming to the chapter 4 of Revelation, and there the chapter 4 of Revelation, and so the people, they started to quote, and the people, they started to say that you are not an ordinary, or you are not it's about to say chapter 4 law. We come to the point, and where there is a vision have been seen, and the people who were sitting, and the people, like, it's about the priest, and so on, the elders, and so on, the people are there, and they started to quote, and they started to say that, don't you know that who you are? Don't you know that who you are in Christ? And చెప్పేసి చాలా విషయాలుగా మాట్లాడి, చాలా విషయాలుగా చెప్పేసి, and then they started to claim of the things. But it's coming to the point, and it says that as a Christian or as a believer, yes, you should know who you are, but it is not that చాలా మంది, అందుకని మన దేవుడు రాజు కాబట్టి, మనం రాజు పిల్లలం కాబట్టి, మనం రాజు వస్త్రాలను ధరించుకోవాలి, రాజులా జీవితాన్ని జీవించాలి, ఒక లగ్జరియస్ లైఫ్ ఉండాలి, ఒక లగ్జరియస్ అని దే స్టార్టెడ్ ఐ మీన్ దట్ కరిస్మాటిక్ మూవ్మెంట్ గా, ప్రాస్పెరిటీ థియాలజీ ప్రకారంగా చాలా మంది అలా మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి, మరి కానీ దేవుడు అలా అంటలే. డోంట్ see of your, of course, our God is a big, our God is 5:10 లో ఉందండి. 5:10 లో 5:10 లో Revelation 5:10. yeah. Okay, so yeah, Revelation 5:10. Okay, thank you. So, and have made us kings and priests to our God, and we shall reign on the earth. So it's about to say and have made us kings and priests.
So who we are ante, the Bible says that you are kings and you are priests. So మనం రాజులము యాజకులము అని చెప్పేసి మనం ఈ భూమి మీద ఎలా జీవించాలి. బట్ దేవుని యొక్క వాక్యము అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఇట్ ఇస్ టాకింగ్ వాట్, అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఇట్ ఇస్ టాకింగ్ వాట్, అండ్ ఇట్ ఈస్ అట్ ద టైమ్ ఆఫ్ మిలీనియల్ రెయిన్ ఆఫ్ క్రైస్ట్ లో ఈ యొక్క విషయాల గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయన అంటున్నా unscriptural quotations so many people that they take. When I say unscriptural అంటే ఏంటని, they don't look for the context ని చూడకుండా వాక్యాన్ని ఎత్తిపట్టుకొని వాక్యాన్ని చెప్తారు. So that always leads a person. But yes, the Bible says it's about it says that share the biblical principles of self-worth and self-esteem. Show it who you are, show it okay what God have done. And if like you have a guilt in you, you have done a mistake, so a guilt ni carry cheyakundaga what Christ have done for you. Yes, a mistake is happened, a failure occurred in your life, but in the midst of that what Christ have done anadani, after accepting Christ who you are anna oka status ni manamu చూపించాల్సిన ఒక అవసరత. ఇన్ అదర్ వే టు సే, బైబిల్లో నేను మీతో ఛాన్స్ సార్లు చెప్పానండి, హూ వి వేర్ అన్నది బైబిల్లో ఏ ప్యాసేజ్ చెప్తుందని, హూ వి వేర్ Ephesians. ఓకే, హూ వి వేర్ అన్నదానికి బైబిల్లో మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు రీడ్ ఇన్ ద రోమన్స్ చాప్టర్ 5 లో మనం చదువుకున్నప్పుడు, అండ్ దేర్ ద బైబిల్ టాక్స్ అబౌట్ స్పెషల్లీ వి వేర్ అన్న ఒక కొటేషన్ ని చూసుకోవచ్చండి. అంటే when we read in the Romans chapter 5 and when we read in the Ephesians chapter 2, when we read in the Ephesians chapter 4, when we read in the Colossians chapter 2, and when we read of these chapters, and Romans chapter 5, Ephesians chapter 2, Ephesians chapter 4, and then Colossians chapter 2 ని మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క 4 అధ్యాయాలు చదువుకుంటే హూ వి వేర్ అన్నది ఒకసారి చూడండి. I mean, like come to the Romans chapter 5, and there the Bible what it says. When we read in the Romans chapter 5 లో మనము చదువుకున్నప్పుడు like verse 6 and verse 6 లో ఏమని చూడండి. I mean English లో చదివితే, But when we were still without strength, that's what we were. In the due time, Christ died for the. Okay, and again verse 8 and verse 8. But God commended his love towards us in that while we were yet sinners. Okay, we were. And then coming into the verse 10 and 10. We were enemies. Okay, we were. The Bible says who we were. So we were. And then move on to the Ephesians chapter 2. Verse 1. Yeah. Sir. Verse 2. Verse 1. And you hath he quickened who were dead in trespasses and sins. That's what we were. The Bible says that we were. And so we who were dead in trespasses and sins. And again we come to the point in which you once walked. It says that in which you once walked according to the, so it's about once, and then coming to the Ephesians chapter 4, and in the verse 17. Sir, And I will therefore and testify in the Lord that ye henceforth walk not as other Gentiles walk, in the vanity of their mind. Yeah. So that's talking about. Ramesh, ఏమన్నా అడుగుతున్నావా? సార్ అవును సార్, ఈ పేజ్ నెంబర్ ఎక్కడ సార్? 12. Okay. And then coming into 2, 4, 2, 5 గాని కూడా ఉంది సార్. Yeah, 2, 4 and 5. అందుకే chapter 2 లో చదువుకున్నప్పుడు, and there it says that chapter 2, Ephesians chapter 2 verse 5.
even when we were dead in trespasses, made us alive. And then Colossians chapter 2. Chapter 2. Yeah, in the verse 11. In whom also ye are circumcised with the circumcision made without hands. So that's what, and verse 12, buried with him in baptism, in Buried which with him you in were, baptism. you also were. And okay, then coming to chapter 3 verse 1. If ye then be risen with Christ, seek those things which are above, That's where where Christ. and under good past tense children. Everything is coming. So that's what, who we were అన్నది చాలా ఇంపార్టెంట్ గా ఆ యొక్క విషయాన్ని మనము చూస్తాం. So that's what, who where I am, and we have to show that's what, it is not about నువ్వు ఇప్పుడు ఎవరు అన్నది కాదు, నువ్వు ప్రీస్టా, నువ్వు కింగా, నువ్వు అదా ఇదా అన్నది కాదు, కానీ ఇట్స్ అబౌట్ when, because first point, second point ఏం చెప్తుందని, feeling guilty and remorseful about wrong things done, shame and rejection and failure arising from the past. So you had of those things. Now when you tell that, when you have accepted Christ Jesus, what happened? Yesu Christ, you were so and so, but now when you accepted Christ, Christ have changed. Because we go to the 2 Corinthians, we go to the 2 Corinthians 5:17, it says those who are in Christ Jesus, they are a new creation, and old things are gone and all things are new ga manamu chusta unnam. So andukane it's coming to the point of share the biblical principles of self-worth and self-esteem. And it's a self-worth and self-esteem is very, very important. I mean, like, you have to see of yourself. Like, నేను ముందు కూడా నేను చెప్పాను about Martin Luther గారు. Okay, Martin Luther, when the Satan had brought a list of sins in front of him, he gave up everything. Bible translation వదిలేశాడు. I mean, preaching వదిలేశాడు. He said that I am good for nothing. And when God spoke to him, and when God have revealed to him, and how I have forgiven your sins, నీ పాపంలో నేను ఎలా క్షమించాను అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, then he regained, and then he pursued గా మనము చూస్తాను. There are people who give. Okay, the further we come to the point, the fifth one, stimulate a new feeling of self-worth and self-esteem. Stimulate a new feeling of self-worth and self-esteem. That is what happened with Peter. Peter had of that failure, or David had that failure, but God did not enable them to carry on with those failures. I mean, నాకు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి 3 సార్లు బొంకినప్పుడు కూడా Jesus encountered with him. Jesus came and encountered with him and asked him the questions, and feed my lamb, feed my lamb, feed my lamb అని చెప్పేసి. Okay, that's what it's a stimulate a new feeling of self-worth. The person who feared, and that person only stood. The person who feared, that person only received the power of God and preached and could able to win 8,000 people. And the first day 3,000, and then after that we see 5,000, 8,000 people. We come to the point of water, and again 8 is the number of fulfilled. 8 is the number of new beginning. New beginning. 8 is the number of new. Andukane 8,000 people toti church start ayin. It's about a new beginning ga manamu chusta unnam. And the Bible always 8 is the number of new beginning ga manamu chusta unnam. Andukane new week after 7 is gone, a new week has come. So which is about, we may call it as the 8th day, but still it's a new beginning ga manamu chustanam. Andukane it's about Noah's Ark lo entamandi ellar, ఎంతమంది వచ్చారు? 8 మంది. 8. So 8, it's a new beginning గా మనము చూస్తా ఉన్నాం. చర్చ్ స్టార్టింగ్ కూడా ఇట్ ఈస్ విత్ ద నంబర్ 8 గా, అంటే 8,000 పీపుల్ తోటి అన్న దాన్ని మనము చూస్తా ఉన్నాం. ఓకే, ద ఫర్దర్ వి కమ్ టు ద పాయింట్, stimulate a new feeling of self-worth and self-esteem. And the next one, give them praise and affirmation as they progress. Give them praise and affirmation as they progress. So it's about, we have to acknowledge them. When I say give them praise and
affirmation and acknowledge them for what they have achieved. Acknowledging the people is very, very important. Acknowledging the people. ఒక వ్యక్తిని ఎలా అక్నాలెడ్జ్ చేయాలి అని అంటే లేదా లైక్ బైబిల్లో విచ్ ఇస్ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చాప్టర్ అండి? ఫిలోమోనా సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చాప్టర్ అంటాం. అంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎలా చెప్పాలి అన్న దాని గురించి నేర్పించే చాప్టర్ ఏంది? ఫిలోమోనా సార్. ఓకే, ఇట్స్ అబౌట్ Philippians chapter 4. Philippians chapter 4 and Philippians chapter 4 lo we see Paul is giving vote of thanks to all the people who have helped him. Vote of thanks lo aina is acknowledging the people who have helped him. Acknowledge andukane manchi vote of thanks manamu ivvali ante Philippians chapter 4 lo nundi manamu నేర్చుకోవచ్చు. So we can learn from the Philippians chapter 4 how we can give the vote of thanks. So ante it's about appreciation. It's not about exaggerating a person, but it is about acknowledging the person for his achievements. ఆ యొక్క వ్యక్తి యొక్క achievements కొరకు మనము the further it's coming to the point of let them learn new skills of improving themselves. Let them learn new skills of improving themselves is very important. It's about allowing them to learn new skills, because they have seen that they are not able to succeed with that old దాంతో succeed కాలేకపోతున్నారు అంటే it's good to about new skills గా మనము చూస్తా ఉన్నాం. And the further we come to let them have a positive attitude. That's what negative attitude unte it leads even you to give up your life. అందుకని అమ్మాయి she had to give up her life. But whereas it's coming to the point of always have a positive attitude. Always is that I can like మనం అంటామండి ఇంపాసిబుల్ లోనే I am possible ఉంది అంటాం. Impossible లోనే we say that there is a I am possible. So Yes, when sir. you say impossible, and there itself it says that I am possible. So that's the reason it's coming to the point, and our possibility comes only through God, because the Bible says that for God is there anything too hard? Is there anything too hard? Because the same when we read in the Genesis chapter 18. Genesis chapter 18 లో మనం చదువుతున్నప్పుడు in verse 14. Is there anything too hard for the Lord? Yeah. At the time appointed, I will return unto thee. That's what. Is there anything too hard for the Lord? Is there anything too hard for the Lord? And the same we see in the book of Numbers. The book of Numbers. When we read in the book of Numbers lo manam chadukunnappudu it's coming to the point, and it says that Numbers chapter 11 verse 23, as the Lord's arm been shortened. But what is the sense I've been said in the Genesis 18:14 lo ade oka vishayamo Jeremiah chapter 32 lo. In the book of Jeremiah chapter 32 verse 27, behold, I am the Lord, the God of all flesh. Is there anything too hard for me? Is there anything too hard for me? That's what it's for us. It's always our possibility comes only from God. Only coming from God ga manamu chustanam. So our possibility is from God. Always it's coming to the point. And when Sarah have seen about herself, when Sarah have seen about her husband, she said that no, how can it be? How can it be? But the Bible says that is there anything hard for God? When it happened to
the people of Israel in the wilderness with Balaam and Balak, and then God said that it's God's hand is shortened or what? Or else when we read in the people of Israel have been sent. The people of Israel have been sent into the about the Babylonian captivity, and there God was telling to them where we see. Okay, so andukane it's coming to the point of what always let them have a positive one. Always we need to have a positive attitude rather than a negative attitude. And the ninth one, let them confess things of the past they feel guilty of it. Let them confess. Let them confess, because confession is needed అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు 1 John chapter 1 verse 7 నుండి 10 వరకు it's very clearly the Bible says it's a confess. The Bible says in the 1 John chapter 1 verse 7 to 10 the Bible is saying about confess ga manamu చూస్తా ఉన్నాం. So అందుకని confess the sin the Bible is saying to us. And the last one, we come to the point and we see that help them to grow, continue growing spiritual. Help them to continue growing spiritually, because whatever it is, but it's coming to the point of a person have to grow spiritual. And what does it mean, Sandy, growing spiritually? Ante becoming stronger. What does it mean that you are growing spiritually? Becoming stronger in presence of God. Inka reaching and likely to the image of the God. Inka only banalu. Only arrows are coming. Every day confessing yourself. Every day confessing yourself. Okay. Inka. Okay, we'll go to the Hebrews 5. Hebrews 5, 11 to 14 of such. Hebrews 5, 11 to 14. Hebrews 5, 11 to 14. Of whom we have many things to say, and hard to be uttered, seeing ye are dull of hearing. For when for the time ye ought to be teachers, ye have need that one teach you again, which be the first principles of the oracles of God, and are become such as have need of milk and not of strong meat. For everyone that useth milk is unskillful in the word of righteousness, for he is a babe. But strong meat belongeth to them that are of full age, even though who by reason of use have their senses exercised to discern both good and evil. Okay, so now what it says, Annie? What is the spiritual growth? Solid food and milk. Yeah, but still akademundani who are able to discern what is good and evil. That's about both the good and evil. Yeah, that's where we see about a growth and spiritually growth and you come to the point, and you come to the point of discerning what is good and evil. That is what it's about, a spiritual growth. Now ఆత్మీయంగా ఎదుగుతున్నావా అంటే you come to the point of choosing. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మన నుండి అనేది ఏందండి, because God kept both in front of us. Choose. లోకరీత్యా కూడా అంటాం కదండి, మంచి చెడు అందరికి తెలుస్తుంది కదా, ఏది మంచి ఏది చెడు అనేది. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? బట్ అయినప్పుడు కూడా what we choose, you may not be, you necessarily need not be a spiritual person kada to discern what is good and evil అనేది. అవునండి. సో అలాంటప్పుడు how can we say that the spirituality is discerning good and evil? That's what the Bible is giving కదండి, ఆ డెఫినేషన్ బైబిల్ ఇచ్చింది కదా. నిజమే, మంచి చెడు అనేది ఎవరికైనా తెలుస్తుంది కదా, ఈవెన్ ఈ షుడ్ నాట్ బి ఎ స్పిరిచువల్ పర్సన్.
discernment అంటే discernment to understand what is good, because good is in a human perception it is relative. మీకు ఒకటి మంచిగా అనిపించవచ్చు, వేరే వాళ్ళకి మంచిగా అనిపించకపోవచ్చు. Adultery is good in some societies, and some sort of societies it is evil. బహుభార్యాత్వం, it is good for some society, for some it is not. ఇలాంటివి, what is good and what is evil, you should have a correct sense of discernment. I think that is what the scripture is talking about here. అదేనండి, It will అందుకని enable us to distinguish what is good and evil. Bible equip us what is good and evil. ఓకే. సో అందుకనే that's what, you know, it's coming to the point of choosing what we are going to choose. Fear of the Lord at the beginning of the video. It's about it's coming to the point. There are, ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా it's always he kept a both ways in front of us. And దేవుడు, that's what, you know, I said, when you read in the book of Joshua chapter 24 లో మనం చదువుకున్నప్పుడు, see, God led the people of Israel for 40 years, and God protected them, provided everything that is needed for them, and God fought for them when we read in the Bible. But, you know, Joshua chapter 24 కు వచ్చినప్పుడు God is giving a choice to them. Choose whom you are going to serve. Are you going to serve the gods of your fathers who are other side of the river? But whereas Joshua said, as for me and my household, We serve the Lord. will serve the Lord. So అందుకనే అంటే ఇట్స్ అబౌట్ ద చాయిస్ గా మనం చూస్తున్నాం. అంటే దేవుడు రెండు పెట్టాడు. ఇప్పుడు స్పిరిచువల్ ఉన్నా అన్స్పిరిచువల్ ఉన్నా, బట్ వేరేస్ అన్స్పిరిచువల్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ వాట్, ఒక క్వశ్చన్ ఉంటది, విచ్ వన్ ఐ నీడ్ టు. బట్ కమింగ్ టు ద బిలీవర్ ఆస్పెక్ట్ లోకి వచ్చినప్పుడు కూడా ఇట్స్ కమింగ్. ఎందుకంటే ఇంకా దీనికి ఇంకా మనం చెప్పాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూసుకున్నప్పుడు అక్కడ పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి ఏవి మితమైనవో ఏవి మేలైనవో వాటిపైననే అంటే ఇట్స్ అబౌట్ దట్, యు నో, హి సేస్ దట్, యు నో, ఒకసారి చదవండి ఫిలిప్పీ 4. Finally, brethren, whatever things are true, whatever things are noble, whatever things are just, whatever things are pure, whatever things are lovely, whatever things are of good report, if there is any virtue and if there is meditation on these, anything praising worthy, meditation on these things, the things which you learned and received and heard and saw in me. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట, ఇట్స్ అబౌట్, యు నో, యు మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్. బోత్ ఆర్, అంటే వాళ్ళు కూడా స్పిరిచువల్ గానే ఉన్నారు. బట్, యు నో, పౌల్ ఇస్ టెల్లింగ్ దట్ హి ఇస్ నాట్ టెల్లింగ్ దట్ యు హావ్ టు టేక్ దీస్ వన్, బట్ చాయిస్ ఇస్ యువర్స్ గా మనము చూస్తున్నాం. అందుకని ఇక్కడ కూడా స్పిరిచువల్ మెచ్యూరిటీ, స్పిరిచువల్ గా మనం ఎదుగుతున్నాం. అంటే ఇప్పుడు మళ్ళీ we have to go to the point of in what are the areas a Christian have to grow. A Christian have to grow in what are the areas, and in what are the areas a Christian has to increase? Love, and purity, holiness. Purity, holiness. ఇప్పుడు, like, you know, for an example, we go to the 2 Peter chapter 3 verse 18. 2 Peter 3:18 లో వెళ్తే, there, you know, we see that, you know, in where we have to grow. 2 Peter 3:18. But grow in grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. That's enough. Grow. Where we have to grow?
Grace. And knowledge of Jesus Christ. Grace and And- knowledge of the Lord. the knowledge of our Lord. అంటే అందుకనే See, మనం ఎందులో గ్రో కావాలి అన్నది కూడా బైబిల్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బైబిల్ టాక్స్. నేను అందుకే ఇందాక అన్నాను, ప్రేమ అంటే ఏ విధంగా మన ప్రేమ ఉండాలి. And I say about grow, and we have to grow where? That's what, we have to grow in grace, we have to grow in the knowledge of God, we have to grow in love, or we have to grow in giving. So as the Bible says, so there are so many areas where we have to grow. So andukane there connects about what it's Good about good and evil, discerning the good and evil ga manamu chusta unnam. And there are people who says that we are Christians, there are people who says that we are going to church, but their choices comes to the point of what in a negative Worldly sense of way. worldly Worldly. can చెప్పేసి it's coming to okay, the further we come to the point of it's help them to grow continually, help them to continue growing spiritually. అందుకనే spiritually growing అంటే it's that you have to grow in grace, you have to grow in the knowledge, you have to grow in love, you have to grow in giving, you have to grow in purity. So this is okay. Now we come to the second one, sickness. Sickness falls into 4 categories, where we come to the point, and we see about sickness falls in 4 categories. The first, it's about a minor illness, second major illness, third terminal illness, fourth disabilities. Fourth coming to the point of disabilities ga manamu chustam. So it's coming to the point, and it says about the Bible is saying to us, and it says about okay, the human body is an amazing organism, but it does organism, but it does not last forever in this world. It's amazing. So how many elements are used in our body? BTS adinal cheppala, BTS adinal cheppala, BTS adinal cheppala. Hands, eyes, Elements. How many elements that God used? పంచభూతాలు అంటారు కదా సార్. ఎవరైతే చెప్తారో బీడీలో, ఇప్పుడు బీటీఎస్ చేసిన వాళ్ళు చెప్తారో వాళ్ళకి ఒక మాఫ్ అండి, మాఫ్ ఆఫ్ యువర్ six elements అండి. body, soul, spirit. air, water, fire. Yeah, so total 11. 7, I think. 5 కదా పంచభూతాలు. total 16 elements. 16. అంటే పొటాషియం ఉంది, కాల్షియం ఉంది, అండ్ హైడ్రో. సో అవన్నీ కూడా ఐ మీన్ లైక్ మీరు ఎవరైతే బీటీహెచ్ బుక్ ఉందో ఒక్కసారి మీరు మీ ఆంథ్రోపాలజీ go through the book of anthropology, and there you'll find out. So it's even though దేవుడు నేల నుండి మనిషి మట్టిని తీసుకుని, even though he took dust, magnesium and all, iron, all these stuff. So అందుకనే ఎండలు ఉన్నా కూడా, సైంటిస్ట్ అయిపోయినాను. చలిలో ఉన్నా కూడా సర్వైవ్. When we are near to the fire, we are survive. When we are with the cold, yes. So atla we come to the point of what it is. Even though the Bible says it's about okay, dust. అంటే మనము జెనిసిస్ లో మనం చదువుకున్నప్పుడు కానీ ఎక్లీసియాస్టిస్ లో మనం చదువుకున్నా, యు ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ ఎ డస్ట్ అండ్ అగైన్ యు విల్ రిటర్న్ టు ద dust అని చెప్పి బైబిల్ అంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ అ డస్ట్, బట్ స్టిల్ ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్. ఈ యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా బాడీలో ఉంటున్నాయి. అందుకనే డాక్టర్స్ దాన్ని క్యాచప్ చేసుకొని పొటాషియం తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది, ఈ పాలు తాగితే కాల్షియం వస్తుంది, ఎముకలకి ఇదైతుంది. సో దే ఆర్ ద పీపుల్ who all ensure. And so ఇవన్నీ కూడా God says that all these things are there in our human body, even though it is a dust. So అందుకనే the human body is an amazing organism,
but it does not last forever in this world. Okay, it does not last forever in this world because that's what the Bible says to us. The Bible says to us the body does not. Okay, there are 14 aspects of counseling the sick. Number one, determine the sickness category of the person. అంటే sickness category అంటే ఈ పైన 4 categories ఏ ఉన్నాయండి. మైనరా, మేజరా, టర్మినలా, లేకపోతే disabilities. And then remind them that minor illnesses are temporary. Remind them that all people experience sickness. All people experience sickness ga manamu chusta unnam. And be very careful and compassionate with the sick. Be very careful and compassionate with the sick. That's what Jesus always, he moved with the compassion. He always moved with compassion, the Bible says. If necessary, deal with fear, self-pity, or hypochondria. And where sickness persists, let them seek medical help. Let them seek medical help and deal with all a person's question of sickness and suffering. Deal with all a person's questions, because when the sickness is there, it's of course all sickness is not satanic, because so many people they make it Satan. I cast, I rebuke, but it's not all sickness is with satanic. But okay, but because of our careless, because of our okay, మన విషయాన్ని బట్టి కూడా సిక్ అన్నదాన్ని మనము చూస్తా ఉన్నాం. And it's okay, so sickness and suffering. So suffering gurinchi kuda we have to like teach why a person or why a Christian suffers. Why a Christian suffers. Endukante why a Christian suffers annadaniki it's a book of Lamentation teaches us, because the book of Lamentation teaches that. And when you sin and you suffer, the book of Lamentations, 5 chapters teaches us that you suffer because you sin. And also when we read in the Bible says that you suffer where we can experience the compassion of God or the comfort of God. అందుకనే పౌల్ అంటాడు, when you read in the 2 Corinthians chapter 1 లో మనం చదువుకున్నప్పుడు, with the comfort that I receive from God, with the same comfort I teach. అందుకనే suffering helps us to experience the comfort of God and makes us sympathize. Sufferings also makes us to be sympathized ga manamu chusta unnam. And also suffering comes for the experiencing the grace of God. Andukane Paul had that suffering, and Paul was praying and he said, my grace is sufficient for you. So andukane sufferings gurinchi, andukane Devudu eppudu antadu, you need to evaluate your sufferings. Bible says that we have to evaluate our sufferings. We have to evaluate our sufferings, because you can suffer as a thief. You can suffer as a busybody. I mean, like ఒకసారి చదవండి, 1 Peter chapter 4 verse 14, 15. 1 Peter chapter 4 verse 14 and 15. If ye be reproached for the name of Christ, happy are ye, for the Spirit of glory and of God rested upon you. On their part he is evil spoken of you, but on your part he is glorified. But let none of you suffer as a murderer, or as a thief, or as an evildoer, or as a busybody in other men's matters. Yet if any man suffer, అంటే అక్కడ 4 things ని మనం చూస్తాం. Yeah, if any man suffers, yet if any man suffer as a Christian, let him not be ashamed, but let him glorify God on his behalf. For the time is come that judgment. That's what the Bible is.
So that's what the Bible is saying to us, that we have to evaluate our sufferings as because of my foolishness or because of my evil doer ga gani, busy body ga gani, murderer ga gani, or else thief ga gani, నేను చేసిన దాన్ని బట్టి. అందుకని always our sufferings has to be evaluated. If you are not evaluating of your sufferings, means that it's not the right thing గా కూడా మనం చూస్తాం. అందుకనే it says that if a person has a questions of sickness and suffering, we have to give the as all sickness is not from Satan, and sickness can become. ఎందుకంటే ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలండి? ఆహారము, ఎక్సర్సైజ్, ఫిట్నెస్. యా, ఇంకా అంటే ఇప్పుడు లైక్ వి గో ఇంటు ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ అండ్ లైక్ బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ లో మనం చూసుకున్నప్పుడు వర్స్ 22 నుండి book of Proverbs chapter 4 verse 22 లో 22 నుండి 27 వరకు మనం చదువుకుంటే అక్కడ మనం చూస్తాం. For they are life unto those that find them, and health to all their flesh. Yeah. Keep thy heart with all diligence, for out of it are the issues of life. Put away from thee a forward mouth, and preserve lips put far from thee. Let thine eyes look right on, and let thine eyelids look straight before thee. Ponder the path. Ponder the path of thy feet, and let all the ways be established. Turn not to the right hand, nor to the left. Remove thy foot from evil. So that's what it's coming to the point, and the Bible says that of course food is needed, exercise is needed, and activities are needed in the body, but the Bible says that we have to take care of our heart, we have to take care of our sight, we have to take care of our mouth, and we have to take care of our feet, sight, mouth, heart. So the Bible is saying, and again Proverbs chapter 3 verse 7 and 8. Do not be wise in thine own eyes. Yeah. Fear the Lord and depart from evil. Yeah. It shall be health to thy navel and marrow to thy bones. Okay, that's what it will be health to your flesh. And okay, అంటే మెయిన్ గా మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తున్న ఒక మాట, ఇట్స్ ఆల్వేస్ అవర్ మౌత్ అండి. ఇట్స్ ఆల్వేస్ అవర్ మౌత్. ఓకే, సరే, ఇది కొత్త నిబంధనకు వద్దాం. We come to the Peter's writing, 1 Peter chapter 3. 1 Peter chapter 3 verse 11. 10:11. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు. అందుకనే సో అక్కడ ఏమంటుందండి, he who would love life and see good days, let him refrain his tongue from evil and his lips from speaking this. అందుకనే it's like our health, of course eating ఉంది, what we eat, it's very important, that's there, but main thing the Bible, అందుకే heart డాక్టర్లు ముందు నోరు చూస్తారు సార్, అందుకే ఓకే, అందుకే కళ్ళు కూడా అంటారా? కన్ను నోరు చూస్తారు ముందు. ఓకే, సో బహుశా ఉంటుంది సార్. ఓకే, సో that's what the Bible says about it's about we have to be very much careful of our mouth, heart,
eyes, and so on the things. Okay, the further, let them help them to deal with pain, help them to deal with the pain, and help them to seek healing for the sickness. Of course, see, it's seeking help of medical. It is also ఇంపార్టెంట్ గా మనము చూస్తాను. మెడికల్ హెల్ప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్న దానిని మనము చూస్తాను. ఇంకో మాటగా ఒక ప్రశ్న నేను అడుగుతానండి. వై సర్వెంట్ ఆఫ్ గాడ్ నీడ్ అ బాడీ? వై షుడ్ ఐ లీవ్ ఇన్ ద ఫ్లెష్? Soldier, warrior, and athlete. So Why? you need a body Why? to perform your jobs. Is it like this? Because he also has taken as mankind. He also come as mankind. He also come into this world as a flesh. Is Yeah. it that? To offer as a living sacrifice? To offer As a living sacrifice? as a living sacrifice. ఆయన శరీరధారి వచ్చాడు. He has showed, and he wants us also to demonstrate in the same manner. Okay. Sorry. I think we'll come to the Philippians and Philippians chapter 1. Philippians chapter 1, verse 20, 21, 22, 23. Philippians chapter 1, 20, 21, 22, 23. According to 120 my earnest expectation and my hope that in nothing I shall be ashamed, but that with all boldness, as always, so now also Christ shall be magnified in my body, whether it be by life or by death. Ah, For to me to live is Christ, and to die is gain. But if I live in the flesh, this is the fruit of my labor, yet what I shall choose, I wot not. For I am in a strait betwixt two, having a desire to depart and to be with Christ, which is far better. yeah. Verse 24. 24. Nevertheless, to abide in the flesh is more needful for you. And being confident of this, And having this confidence, I know that I shall abide and continue with you all for your furtherance and joy of faith. అయినను నేను శరీరం నందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. okay. So అందుకనే ఇప్పుడు ఇక్కడ మీరు చదువుకుంటే ఎన్ని పాయింట్స్ మీకు వచ్చాయండి? How many points that you got? Okay, the first point that we see in the verse 20. So now also Christ would be magnified in my body. Magnified in my body. Yeah. So Christ should be magnified. Magnified Yeah. in my So body. now why I need this flesh? Why I need this body? That Christ to be magnified. And second Sarki, we come to the point. Verse 22 only. But if I leave on in the flesh, this will mean fruit from my labor. Labor. Yet what shall I choose? I cannot tell. So it's about what? For laboring. For laboring. Because if I don't have a flesh, I cannot go and preach. If I'm not in the body, I cannot do ministry. Okay, third వచ్చేసి verse 24. Nevertheless, to remain in the flesh is more needful for you. More needful for you. It's not for me. నేను బ్రతకాలి, నేను ఆరోగ్యంతో ఉండాలి కదా. It's for the believers. And the fourth,
And being confident of this, I know that I shall remain and continue with you all for your progress and joy of faith. Why I need to live in the health? I mean, చాలా మంది అంటారు, నాకు ఇప్పుడైనా ఏం పర్వాలేదు బ్రదర్, నేను చచ్చిపోతే ఇప్పుడైనా దానికి రెడీగా ఉన్నాను. కానీ దేవుడు అంటున్న ఒక మాట, నువ్వు ఆశించాలి, బ్రతుకుండాలి అన్నది నీ లోపల ఒక ఆశ ఉండాలి. ఎందుకు అనంటే సంపాదించాలి, సమకూర్చాలి, పోగు చేయాలి, కట్టుకోవాలి, తినాలి, తాగాలి, కోరికలు తీర్చుకోవాలన్నది కాదు. పౌలు అంటా ఉన్నాడు, క్రైస్ట్ షుడ్ బి మ్యాగ్నిఫైడ్. పౌలు అంటున్నాడు that I might labor. Paul is telling that it is for your sake and for your progressive and for your joy, that you are rejoicing for me may be more abundant in Jesus Christ by coming to you. అందుకనే it's a 4 things. అందుకని ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను ఆరోగ్యంగా ఉంచు, బలంగా. It's not for me, it's not for my fleshly desires, it's not to be satisfied of my. నేను ఎందుకు ఈ మాటను నేను చెప్తున్నాను అంటే, it's a Bible says that, Bible says that help them to seek healing for the sickness. You have to be healed, you must be good in health. Why? Because there are 4 things పౌలు ఆయన మనకు చూపిస్తున్నాడు. పౌలు అంటే ఎందుకు బ్రతుకు. ఇప్పుడు పేతురుని అడిగినాం అనుకోండి, పేతురు కూడా అంటాడు. ఒకసారి రండి, కమ్ టు దిస్ 2 Peter chapter 1. When we read in the 2 Peter chapter 1 verse 12. Wherefore I will not be negligent to put you always in remembrance of these things, though ye know them and be established in the present truth. Yeah, verse 13 and 14 also. Yeah, I think it meet as long as I am in this tabernacle to stir you up by putting you in remembrance. That's why why I want to be in this, why I want to be in this tabernacle. అంటే tabernacle అంటే ఏంది? బాడీ తో నేను ఎందుకు ఉండాలి? To stir you up by putting you in remembrance. Okay, to steer you up. Stir you up. Yeah, that's what I understand. అంటే మీరు చల్లగా ఉండకుండా ఎప్పుడు మిమ్మల్ని కలుపుతూనే ఉండాలి. Steer you up by reminding you, knowing that shortly I must put off my tent, just as the Lord Jesus told me. More I will be careful to ensure that you always have a reminder of these things after my. That's what I know. అందుకనే చాలా మంది అంటారు, ఏం పర్వాలేదు ఇప్పుడు వచ్చినా సరే, లేదా నేను బ్రతుకుండాలని చాలా మంది ఎందుకు బ్రతుకుండాలన్నది కూడా. కానీ పౌలు ఈస్ గివింగ్ and Peter is giving that I want to. It's not about, it's not about, but it's all about what Peter says. I want to steer. That's only the purpose. I want to live in the flesh. And శరీరంలో ఉండాలి అని అంటే it's so. కానీ చాలా మంది సేవకులు, or I mean, like, it's not again criticizing, but మీరు సేవలో ఉన్నారు, మీలో కొంతమంది సేవకులుగా తయారవుతారు కాబట్టి I'm just telling of this, why we have to live in the flesh, why I should be healthy, why I should be physical fit. ఎందుకు ఉండాలి అంటే, Paul had 4 reasons. Peter had 1 reason. Paul had 4 reasons. It's about to say, to magnify Christ, or else, it's about laboring. It's for your sake, it's for your progress, and it's for your faith. It's your faith, the faith to be increased. And Peter says it is for steering up గాని పేతురు సర్వీస్. అఫ్ కోర్స్ దేవుడు ఆయుష్ ఇస్తే ఆ ఒక ఆయుష్ ఉన్నంత కాలము వరకు అదే ఒక ప్రార్థన, అదే ఒకటి మెయిన్ టార్గెట్ ఇన్ లైఫ్. ఇట్ ఇస్ long life. It's about what Paul said, it's what Peter says. It's what Paul says and what Peter says of the thing. Okay, the further it's coming to the share. Okay, stimulate a realistic hope of being healed. Okay, stimulate a realistic hope of being healed. And of course, it's as we say that the definition of faith, as we get in the Hebrews 11:1 prakaranga, and that has to be exercised. And the definition of faith anadi
హీబ్రూస్ 11:1 లో నిరీక్షించిన వాటి యొక్క నిజ స్వరూపం. Okay, so అందుకనే that's what you feel that you are healed, you feel that you are restored, you feel that you are good in health. Don't ever try to go down of yourself. Don't ever try to go down of yourself. అందుకని ఇక్కడ అంటున్నా stimulate a realistic hope of being healed. Being healed, it's not that you are healing and think that you are healed, think that you are healed అన్నదాన్ని మరి అందులో కూడా కేర్ గా ఉండాలి. చాలా మంది అట్లా అని కూడా చెప్పేసి వాళ్ళు కేర్ లో ఉండకుండా, అండ్ దట్స్ వాట్ ఒక ఆయన నాకేమైంది, నాకు డాక్టర్ వెరీ స్ట్రిక్ట్లీ సెడ్ దట్ యూ షుడ్ నాట్ ఈట్ నాన్ వెజ్. అసలు తినదు, నాకు ఏం లేదు, నాకు అంతా బాగా అయిపోయింది, నాకు అది అని చెప్పేసి నేను తిన్న గంటకే. సో అక్కడ సో దట్స్ వాట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్, ఇట్స్ స్టిమ్యులేట్, బట్ అగైన్ డోంట్ be foolish, and okay, share the biblical teachings of divine healings rather than the physical healings. Divine healings ని మనము చూస్తాను, ఎందుకంటే చాలా మంది వచనాన్ని కోట్ చేస్తున్నారు, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఉంది అని చెప్పేసి 1 పేతురు 2:23-24 కోట్ చేస్తా ఉంటాం. బట్ దట్స్ అబౌట్ టాకింగ్ పర్టికులర్లీ అబౌట్ ద స్పిరిచువల్ హీలింగ్ rather than the physical healing. So many people they quote up this verse and they say, ఎందుకంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే we have to go to the book of Isaiah chapter 53. Physical healing అన్నది we get it's in the Psalms 103. Psalms 103 లో మనము చూసి, ఆఫ్ కోర్స్ అది మన తెలుగు బైబిల్లో పోయింది, అదే వచ్చిన బాధ. ఓకే, మన తెలుగు బైబిల్లో అది పోయింది, ఇంగ్లీష్ బైబిల్లోనే సంకటములన్నీ కుదుర్చున్నాను, కానీ అదే ఇంగ్లీష్ లో అయితే who heals all your diseases. సో ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి సంకటం అని వచ్చింది కాబట్టి, సో ఇట్స్ దాని బదులుగా అందరూ ఫస్ట్ పీట్ అని వాడుకుంటా ఉన్నారు. అండ్ విచ్ ఇస్ అగైన్ ఓకే, సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అండ్ స్టిమ్యులేట్ దర్ ఫేత్ టు ట్రస్ట్ గాడ్ ఫర్ హీలింగ్. సో ఇట్స్ స్టిమ్యులేట్ దర్ ఫేత్, ట్రస్ట్ గాడ్ ఫర్ హీలింగ్. ఇట్స్ నాట్ అబౌట్ మ్యాన్, బికాస్ సో మెనీ పీపుల్ దే లుక్ ఫర్ మ్యాన్. అండ్ అఫ్ కోర్స్ మన హైదరాబాద్ లో మనకు అందరు కూడా తెలుసు, ఓకే, నీకు మంచి వాక్యం, కుటుంబంలో కలహాలు ఉన్నాయా, ఒక చర్చ్. ఓకే, డీమన్ పోసెస్డ్ ఉన్నావా, ఒక చర్చ్. మన దగ్గర అంతా లైక్ మెనో కార్డ్ లాగా, లేకపోతే బిర్యానీ స్పెషలిస్ట్ సార్, డాక్టర్లు ఉన్నట్టే స్పెషలిస్ట్ అన్నమాట. మళ్ళీ స్పెషలిస్ట్ అయిపోయారు. కుటుంబం సమస్యలు ఉంటే, నీకు ఫారెన్ పోవాలని ఉంటే ఒక పాస్టర్. It's all about that's what I know, it's about placing upon man. And దేవుని యొక్క వాక్యం ఎప్పుడు అంటా ఉన్నది, we have to put our faith in God rather than men. బట్ ఈ డివైన్ హీలింగ్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఒకవైపు ఏమో హీలింగ్ అని క్రూసైడ్లు పెడుతున్నారు, ఇంకొక వైపు ఏమో అసలు ఏమి లేదు, ఇప్పుడు ఏమి లేవు, అవేమి లేవు అని వాళ్ళు కొంతమంది అన్నారు. బట్ వేర్ కెన్ వి స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ అంటే ఈ డివైన్ హీలింగ్ గురించి వచ్చినప్పుడు? అంటే సార్ ఒకటి ఏంటి అని అంటే, వి టేక్ ఎ స్టాండ్ పాయింట్ ఆఫ్ లైక్ జేమ్స్ అండి, జేమ్స్ చాప్టర్ 5 లో ఉన్నట్టుగా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ గిఫ్ట్. సో మెనీ పీపుల్ దే క్లెయిమ్ ఆఫ్ గిఫ్ట్, బట్ ద బైబిల్ ఆల్వేస్, ఎందుకంటే లైక్ నేను అన్నాను, వీ హ్యావ్ టు గో త్రూ ద ట్రాన్సిషనల్ బుక్స్ ఉన్నాయి బైబిల్లో. అంటే ఇట్స్ అబౌట్ లైక్ మాథ్యూ, యాక్ట్స్ అండ్ హీబ్రూస్. దే ఆర్ నోన్ యాజ్ ద ట్రాన్సిషనల్ బుక్స్ గా మనం బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు లైక్ పౌల్ హ్యాడ్ ఎ సిక్నెస్, తిమోతి హ్యాడ్ ఎ సిక్నెస్, టైటికస్ హ్యాడ్ ఎ సిక్నెస్. సో ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పౌల్ హీ హీల్డ్, హీ రెస్టోర్డ్ లైఫ్. పైన కిటికీ దగ్గర కూర్చుని, when we read in the book of Acts chapter 20 లో ఒక ఆయన కూర్చున్నాడు, కింద పడిపోయాడు, పౌలు పోయాడు, then he was restored. But when it is coming to the point of Paul, he was praying thrice in a day. When Timothy had a sickness, he did not say, come Timothy, I'll pray for you. ఎందుకంటే we have to see about the dispensation ని కూడా మనము చూడవలసిన ఒక అవసరత ఉన్నదండి. అండ్ సో మెనీ పీపుల్, అందుకే నేను అన్నాను, like try to get a Bread of Life book.
అబౌట్ పీటర్ రాక్మన్ ది, అందులో కూడా ఈ టాపిక్ వస్తుందండి. అబౌట్ వాట్ అబౌట్ టుడేస్ హీలర్స్ అని, వాట్ అబౌట్ టుడేస్ హీలర్స్, హౌ దే ఆర్ హీలింగ్ అన్నది కూడా మనము అక్కడ చూసుకోవచ్చండి. సో అంటే సార్ ఒకటి మనము ధైర్యంగా ప్రార్థించవచ్చా లేదా అనేది. ఇప్పుడు హీలింగ్ ఏం లేదు, దేవుడు చేస్తే ఒకసారి ఏమైందంటే ఒకళ్ళ దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళి దేవాన్ని చిత్తం అయితే మీ బాగు చేయాలంటే ఆయన కోప్పడ్డాడు. అసలు అది సరైన ప్రార్థన, మీరు చేసింది సరైన ప్రార్థన. ఆయన ఏమన్నాడు, నీ చిత్తం అయితే బాగు చేయటం ఏంటి, అడగాల మనం దేవుని, ధైర్యంగా అడగాల. వి షుడ్ ఆస్క్. అదే వచ్చిందండి. ఎందుకంటే ఎవరి కోసం స్వస్థపరుస్తాడు, అది దేవుడిని అడగాలి కానీ నీకు చిత్తం అయితే అంటే ఏంటి, అంతకడగా నువ్వు ప్రార్థన చేయడం ఎందుకు అన్నట్టుగా. కానీ ఇట్స్ అబౌట్, ఎందుకంటే కొన్నిసార్లు దేవుని నామము కొరకు దేవుడు, నేను అందుకే అన్నాను suffering comes in our life where through the suffering. అందుకనే if you read the book of Lamentations చదివితే, when they got in the suffering, then they realized God's power. Then they realize and they come to God and asking the forgiveness in their life. మనం అంటే why did God allows the sufferings? Why did God allows the sufferings in our life? అంటే the best book is the book of Lamentations. దాన్ని ఎన్నిసార్లు చదివితే అప్పుడు మనకు ఎందుకంటే the book of Lamentations is a book where brings a live picture always to the people of Israel about their sufferings. అందుకని ఆ సఫరింగ్స్ వచ్చినప్పుడే that led them to come closer to God, that led them to seek God's. అందుకని మనం అంటాం sufferings, sorrow and prayers, these three have to go through together in the midst of suffering. Suffering, sorrow and prayer, this three have to go through together. Supplication. Yeah, so అది కంపల్సరీగా మన దాన్ని మనము చూస్తాం. సో అందుకని మీరు అన్నట్టుగా విశ్వాస సహితమైన ప్రార్థన, అండ్ ఎప్పుడైనా సరే మనము మనిషి మాట మీద కాదు కానీ దేవుని మాట మీద మనము విశ్వాసము ఉంచాలి. ఎందుకంటే పౌలు అదే మాట అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో పౌలు అంటాడు, సో నేను మాట్లాడినను, నేను బోధించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగింపలేదు. ఎందుకంటే మీ విశ్వాసము మనుషుని జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేస్తారు. ఇప్పుడు చాలా మందికి మనుషుని పైన ఆధారపడుతున్నారు, మనిషిని మాట పైన ఆధారపడుతున్నారు. అండ్ ద బైబిల్, అందుకనే ఇట్స్ లైక్ యాజ్ ఎ క్రిస్టియన్ గా do we need to have faith in God, or should we have a faith of God? Sir, faith in God. మొదటి లో కూడా వరాలు ఉన్నాయి కదా, స్వస్థపరిచే వరం ఉంది, ప్రవచించే వరము, మరి అద్భుతాలు, శక్తి, ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయని చెప్పారు కదండి కొన్ని వరాలు. అవునండి, అంటే అందులో కూడా టెంపరరీ గిఫ్ట్స్, పర్మనెంట్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సిస్టర్. టెంపరరీ గిఫ్ట్స్, పర్మనెంట్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అది కూడా మనము సెకండ్ చాప్టర్ 5th వర్డ్ లో కరెక్ట్ చాలా క్లియర్ ఉంది సార్, దట్ యువర్ ఫెయిత్ షుడ్ నాట్ బి ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకని ఐ మీన్ లైక్ దాటిపై ఓకే, సో అందుకనే should we have a faith in God or faith of God? There is so much difference. God always expect from us is to have a faith. అందుకనే ఈ కొండను ఆవగించేంత విశ్వాసం ఉంటే, yeah, so it moves mountains. It's a faith of God. It's a faith of God rather than faith in God. Still we have a faith in God, but God says that we need to have a faith of God గా చూస్తాం. ఓకే, బ్యూలా సిస్టర్, నేను అది మీకు పంపిస్తానండి. ఐ మీన్ మీరు అడిగిన దానికి దాని నోట్స్ నేను పంపిస్తాను. ఓకే సార్. సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ సేయింగ్ దట్ stimulate their faith to trust God for healing. It's not to trust in man.
not to trust in man, but it's a trust in God, and create a positive healing atmosphere around them. అందుకనే బైబిల్ వాక్యాలు అవన్నీ కూడా ఉండాల్సిన అవసరత ఉన్నది. అండ్ మేక్ షూర్ దట్ దే ఆర్ సేవ్ అండ్ రెడీ ఫర్ ఎటర్నిటీ. సో దట్స్ వాట్ మేక్ షూర్. ఎందుకంటే ఆ సిక్నెస్ లో మనిషి పోయినా, but that person should be saved. Okay, Isaiah 15:26, for I am the Lord that healeth thee. And Isaiah 53 verse 5, Exodus 15:26, for I am the Lord that healeth thee. And Isaiah 53 verse 5, and with his stripes we are healed. And that's about the divine healing rather than the physical healing. Divine healing ga manamu chustam. Okay, Mark 16:17, they shall lay hands on sick and they shall recover. Okay, so we come to the point. Encourage the sick person's family to do the following things. Respect the sick person's dignity and privacy. Respect the sick person's dignity and privacy, in the sense to say, so, and create guidelines for people to visit the sick person. Adi manaku kastame, kani it's important. I mean, like, hospital rules laga annattu anpista untadi, but still, because they are in medicine, they are I mean, like, treatment lo untaru kabatti aa yokka like, what we say, drowsiness avanni kuda untayi kabatti, so it's good to take rest valanu odlapettedi, and then it's help the sick person to relax with soft Christian music, and avoid all unnecessary noise and disruptions. Respect the feelings and wishes of the sick person. Respect the feelings and wishes of the sick person, and not to reject. I mean, I remember when my mother's sister, and my chinnamma, last year, she's gone. I mean, like, she was sick. I mean, etla ayipoyindante, doctors also told us that, whatever she desires, whatever she requires, you do it. And I mean, like, bone marrow cancer vachesi, and gradual ga bones were, break outunna samayamlo, and doctor said that, it's highly impossible for her to survive, and you do what she asks. And I mean, మాకు రాత్రి పగలు అని లేదు, ఎండ వాన అనేది లేదు. we have to లాస్ట్లీగా ఆమె, లైక్, మా అమ్మమ్మని చూడాలి, ఆమెతో మాట్లాడాలి, అండ్ లాస్ట్లీ ఆమె ఒక డిజైర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4-5 years నుండి దర్ ఇస్ నో టాక్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ని బట్టి, అండ్ ఆమెను తీసుకొచ్చి కలిపేయడం ఒక ఛాలెంజ్. ఎందుకంటే షీఈ్ ఆల్మోస్ట్ 88 years old, అండ్ ఆమెను తీసుకొని, ఎందుకంటే ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన కష్టం, ఎందుకంటే ఆమెకు వచ్చే పెన్షన్ తోటే కొడుకులు కూడా బతుకుతున్నారు కాబట్టి. Then if she's gone means it's, and it was a risky, but so andukane, what I mean to say, respect the feelings and wishes of the sick person. We have to respect, don't avoid, hey, nu eppudu chusina edo okati antavu, edo it's like, when person gone, and so he's no more. That's what, we have to send them in peace. Andukane oka sister undi, always she calls me and says that, sir, pray that I may go in peace, always, she says that I may go in peace. I knew that I have to die, and she's also almost 85 years old. She also says that, I'm here, but I need to go in peace. So respect, and then from time to time ask the sick person if they need anything. And last, have spiritual people stop by for encouragement and prayer. So it's a prayer support and encouraging with the word of God is needful ga manamu chusta unnam. Okay, so that's what, we see about, and we come to the grief very quickly. Grief can best be described as feeling of loss or sorrow and mourning. It often begins with a period of shock
and causing a prolonged period of sorrow, intense crying, and sometimes collapse. So loss of people ga manam chustam, loss of dear ones, okay, kolpoina varini batti dukkamu. And so there are 6 things: the death of a loved ones, and the failure of a loving relationship, or the suffering of a loved ones or close friend, or experience of the loss of a precious possession, or experiencing illness and intense pain, and fearfully facing an uncertain future. So grief often causes 4 things: physical health, emotional feelings of sorrow, loss, or anger. So grief, physical health, emotional feelings of sorrow, loss, anger, and psychological denial, helplessness, and confusion. Social disruption in the family and tensions. Of course, emotional of sorrow. We see about Bible మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ఎన్నిసార్లు ఏడ్చాడని? How many times Christ cried? Jesus wept. Both also. Three How times. many times? 3 times. 2 times recorded. One is over Jerusalem, other is when Yeah. Lazarus died. Okay, so one we read in the book of Luke, and other we read in the book of John. So book of Luke lo కూడా మనం చూసినప్పుడు he wept అని మనం చూస్తాం. So twice, of course, he cried, that is on the cross. Wept అన్నది 2 times, cried అన్నది 1 time on the cross of Calvary lo, I mean, like, the 6th saying lo, he cried out, the Bible He cried says. out with loud voice. Okay. So అందుకనే 2 times he wept. In the Gospel of Luke, the Gospel of John. So I mean, like, sorrow will be there when dear ones or the lovely ones, they're gone. And okay, the further identify the cause of person's grief, and comfort and surround the person with love. Okay, comfort, it's the Bible says about the comfort and surround the person, because and the comfort can comes only with the word of God, because according to the 1 Thessalonians chapter 4 verse 18, 1 Thessalonians 4:18 prakaranga, comfort with these words. So we can comfort a person, it's with the word of God, not with any other elements. There are people who try to comfort with alcohol or with other things and all, but it's with the word of God and FSC, the Bible is saying to us. And the next one, let them express their feelings and allow them time to grieve. ఎందుకంటే ఏడవకుండా అట్లానే ఉంటే కూడా it causes the problems. So grief is very important. And then let them experience the Lord's presence, and let them be comforted by the Holy Spirit, because for that reason only Holy Spirit was given. He is our comforter ga. John chapter 14 verse 18 లో, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. And then let them biblical counsel to help deal with grief, and create a support group around them to help them and ensure their readjustment to changed circumstances. So many people, they give up. Of course, it takes time. When Saul died, David cried for 40 days అని మనం చూస్తాం. అక్కడ నుండే 40 యుద్ధాలు వచ్చింది. I mean, like, from there only the people they brought 40 days. I mean, especially the Methodist does about 40 days memorial service. So ఎందుకంటే అక్కడ నుండే సౌల్ విషయంలో తీసుకున్నారు. It's okay. And then if necessary, refer them for some more specialized counseling, because surely he had bore our griefs and carried our sorrows. And Revelation 21:4, and God will wipe away all tears from their eyes. Okay, that's what we see. So next class వచ్చినప్పుడు we'll go with the financial and relationship problems. So still, as you all know that last day వచ్చేసి submission of your answer sheets. Answer sheet submission వచ్చేసి it's on the September
38, I mean like the administration నుండే డ్యూ డేట్ ఇవ్వబడ్డది కాబట్టి ఈ రోజు కూడా I mean like I received few and those are have to submit. So submit it before Wednesday. Okay, 12 o'clock దాకా కాదు, 8 o'clock వరకే ఉంది. క్లాస్ వచ్చేసి 8 o'clock వరకే కాబట్టి. సార్ నా పేపర్ శ్రీధర్ రాజ్ నంబర్ పైన వస్తుంది. నేను పంపించాను కానీ మీరు చూడలేదు. 3 days బ్యాక్ పంపించాను. అది అన్నోన్ నంబర్ ఉందని చెప్పేసి చూడలేదు, నేను సేవ్ చేసుకున్నాను. ఓకే, no doubts, we'll have a word of prayer and hand over to Reverend Dr. Jay Shekhar. Good. Thank you so much, Brother Professor Ronald Wesley. Can I ask Wesley Sam to close with prayer? Yeah. Loving Heavenly Father, once again we thank you, God, for this evening, for the class you have given to us. We thank you and we praise you, oh God, for this day you have given to us in our life. We see, mighty God, many are not there. Many have lost their life. Many have lost their belongings. Many are suffering, mighty God, with the floods and various other issues of life. Thank you for extending our lives once again with God. We praise you and we thank you. Thank you for once again teaching us, oh God, from thy word, from the book, mighty God, about counseling, mighty God, about visiting the sick people, about encouraging them, about, mighty God, what is the reasons for the sickness and how we have to move ahead, oh God. Thank you for the lecturer you have given to us, oh God. Bless him, comfort him, oh God. Thank you, oh God, for healing his hand also, mighty God. Heal him, mighty God, more, oh God, that he be used mightily for the days to come, oh God. I also pray for the management. I also pray for the college. I also pray for the every activity of the college and the plans what we have ahead of us, oh God. I also pray for the financial needs, mighty God, to support the ministry and the college, oh God. Help us, mighty God. Help us, mighty God, that everyone opens, mighty God, and, oh God, submit accordingly. Once again, Lord God, this evening we thank you and praise you. In Jesus' name we pray. Amen. Amen. Thank you so much. ప్రేయర్ హడల్ ద్వారా అందరినీ పాలిభాగస్తులు చేయాలన్నదే ప్రేయర్ హడల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతవరకు ఎవరైతే లీడర్షిప్లో పార్టిసిపేట్ చేయలేదో, సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు కూడా రావాలని కోరుతున్నాను. ఎవరన్నా ఇంతవరకు లీడర్షిప్ తీసుకోలేదా? మీరు కూడా 5 నిమిషాల్లో సబ్జెక్ట్ మీద డీవియేట్ కాకుండా ప్రేయర్ మీద, డిసైపుల్షిప్లో కానీ, షెపర్డ్లో కానీ, స్టెవార్డ్షిప్లో కానీ మీరు పరిపూర్ణం కావాలంటే ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఎనీవన్, కెన్ యూ గివ్ us your name to be a leader? Okay, pray about it. And most of them are all, అందరూ కూడా లీడర్షిప్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. దీన్ని ఎక్కువగా మనము ఎక్స్పాండ్ చేయాలి. ఒక్కొక్కళ్ళము ఒక 5 మందిని మరి యొక్క ప్రేయర్ హడల్లో ఉంచటం వల్ల అనేకులకు దీవెనకరంగా ఉంటాం మనం. ప్రేయర్ హడల్ అనేది ఇట్స్ రియలీ ఒక యూనిక్ intercessory prayer, how apostles and prophets were prayed to know God's mind. మన ఈ దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృప కలిగిన దినాల్లో మనము ప్రేయర్ హడల్ని ఎక్కువగా మనం వాడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. Good night. Good night. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. Good night. Good night, David Das garu, Vijay Kumar garu, Shanti, Kirti.